మొత్తానికి మధుబాల సీరియల్లో హీరో లాగా కష్టపడి పెళ్లి చేసుకున్నావు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళు మీరు ఊళ్ళో లేరని పార్టీ ఇవ్వలేదు. మీరే చీఫ్ గెస్ట్ గా రేపు చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. వస్తాను, బట్ నా టైమింగ్స్ కండిషన్స్ నీకు బాగా తెలుసు కదా. మనసు మమత సీరియల్ అయిపోగానే వచ్చేస్తాను. శశిరేఖ పరిణయం మొదలయ్యే లోపు ఇంటికి వెళ్ళిపోతా. అలాగే సార్, మీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇబ్బంది పడుతుంది నేను. నా దగ్గర మొగుళ్ళు యాక్ట్ చేసేవాడిని తీసుకురమ్మంటే నన్ను వాడి దగ్గర పెళ్ళంలా యాక్ట్ చేసేలా చేశారు. నేను ఆ పార్టీకి వెళ్ళి వాడి పెళ్ళంలా యాక్ట్ చేయలేను. రానని చెప్పండి. మేడం, అమ్మగారు వస్తున్నారు. సాయంత్రం పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశారు కదా? అదే ఆ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నానమ్మా. తనకు ఎలాంటమ్మాయి కావాలని కోరుకున్నాడో అలాంటమ్మాయే దొరికిందని అల్లుడు గారు తెగ మురిసిపోతున్నారు. తన ఫ్రెండ్స్కి నేను పరిచయం చేయాలని అసలు ఈ పార్టీ అంట. అవునమ్మా, నాతో కూడా చెప్పారు. ఏంట్రా నానిగాడి పార్టీ అంటే 4 కుర్చీలు చిన్న టెంట్ అనుకున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పార్టీ మీటింగ్ లా ఇంత రిచ్గా ఉందేంట్రా? వాళ్ళ ఆవిడ బాగా రిచ్ అంట సార్. అంటే మావిడి కంటేనా? మీ ఆవిడ బాట అయితే ఈవిడ టాటా సార్. సార్ సార్ రండి సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఉండక నేనేమో మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. ఇక్కడ పట్టించుకునేవాడే లేడు. సారీ సార్, తప్పైపోయింది. రండి రండి సార్. ఇదిగోండి ఈ కుర్చీలో కూర్చోండి. ఇదేమన్నా సీఎం కూర్చున్నా అంత బెళ్ళ పెత్తనావు? సార్ వచ్చారుగా, పార్టీ స్టార్ట్ చేద్దాం. లేట్ ఎందుకు? వెయిటింగ్ సార్ కోసం కాదు, వీళ్ళ ఆవిడ కోసం. ఆవిడ లోపల రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అవుతుందా? శశిరేఖ పరిణయం సీరియల్ స్టార్ట్ అయ్యే లోపు నేను వెళ్తానని నీకు ముందే తెలుసు కదా. ఇక్కడ లేట్ అవుతుంటే ఇక్కడే ఇంకో టీవీ ఏర్పాటు చేయాలి కదా. బాస్ అంటే నీకు వాల్యూ లేదా? ఉంది సార్. ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ హియర్. సార్ ఎంటర్టైన్మెంట్ అని గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది కానీ పిపాషా బాస్ వస్తున్నా సార్. నేను వెళ్ళి స్కాచ్ పంపిస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్ సార్. ఇదిగో బాబు సార్. సార్ ఇక్కడ ఉన్నారమ్మా. సారీ సార్, ఇది ఫారెన్ స్కాచ్, ఓన్లీ ఫర్ విఐపి. అరే నాని, సార్ నువ్వేమో నేనే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ అని చెప్తావు. వీడేమో నన్ను చీఫ్ గా చూసి నాకు విఐపి రేంజ్ లేదంటాడు. రే సార్ ఎవరు అనుకున్నావు? ఎవరు సార్? ఈయన ఈ పార్టీకి చీఫ్ గెస్ట్. సారీ సార్, ఆయన చూస్తే అలా అనిపించలేదు. అంటే నేను అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదు సార్. పార్టీకి పిలిచి ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? నా వల్ల. పద్మవ్యూహం సీరియల్లో పనుడికి కూడా ఇంత అవమానం జరగలేదురా. రై సార్ వెళ్ళి కారుది. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం కూడా ఉండను. ఏం తెలియదు సార్. ప్లీజ్ సార్, So sorry. నా కోసం ఉండండి సార్ ప్లీజ్. నీ సారి ఎవరికి కావాలరా? అసలు నీ పెళ్ళానికి పార్టీ మేనర్స్ ఉందా? ఉంటే ఇంత లేట్ చేస్తుందా? అది నీ మిసెస్ అనుకుంటుందా? మిస్ ఇండియా అనుకుంటుందా? ఒకళ్ళు లేట్ చేయటం, వాళ్ళ కోసం నేను వెయిట్ చేయటం రెండూ నాకు నచ్చవు. పొరపాటు అయింది అంటున్నాడు కదా సార్. ఐఎమ్ సారీ సార్. సారీ చెప్పాల్సి నువ్వు కాదు, లోపల సింగారించుకుంటుందే నీ పెళ్ళం. ఆవిడ నుంచి సారీ చెప్పమను, అప్పుడు కానీ క్షమించను. సార్ మా ఆవిడ వచ్చేసింది, ఒక్క నిమిషం. పూజ, ఈయనే మా బాస్. లేట్ అయింది కదా, సార్కి సారీ చెప్పు. సారీ మేడం. అయ్యో మిమ్మల్ని కాదు సార్, నిన్నే సారీ చెప్పు. సారీ మేడం. అదేంటి సార్, ఇందాక నుంచి తనతో సారీ చెప్పించమని ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారేంటి? నోరు మూసుకో. సారీ ఎవరు చెప్పినా సారీయే కదా. ఓహో, అయినా సారీ కట్టుకున్న వాళ్ళని సారీ అడగకూడదురా. మీలాంటి సెలబ్రిటీస్ ని సింపుల్ గా ట్రీట్ చేసినందుకు మేమే మీకు సారీ చెప్పాలి సార్. లోనికి రండి సార్, మంచి ట్రీట్ ఇస్తాం. ఇప్పుడు అవన్నీ ఎందుకులే రాజా. వెళ్ళండి సార్, మీకు అసలే మొహమాట ఎక్కువ. నాని, నాకిక్కడే కంఫర్టబుల్ గా ఉంది నాని. నాని ఒక్క నిమిషం. సార్ 1 minute, ఇప్పుడు వచ్చేస్తా. మేడం, పార్టీ మీద తెలియక కాస్త ఎక్కువ చేశాను మేడం, నన్ను వదిలేయండి మేడం. వదిలేస్తా, కానీ నువ్వు ఎవరినైతే అప్సెట్ చేసావో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్సా? ఎలా చేయాలి మేడం? ఒకసారి మేకప్ వేస్తే అదే తెలుస్తుంది. ఈ మాత్రం దానికి మేకప్ ఎందుకు డానమ్మా? చేస్తా. సార్ రమ్మన్నారంట. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్దామని. బ్రేకింగ్ న్యూసా? ఏంటి సార్ అది? కంగ్రాట్స్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను నాని. సార్ ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు సార్, నిజంగా షాకింగ్ న్యూస్. నేను షాక్ అయ్యాను రాజా. నువ్వేంటో నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలిసి ఇంత చేసి జాబిలమ్మ సీరియల్లో హీరోలాగా ఎంత సింపుల్ గా ఉంటున్నావు రాజా. మనం సార్ నిజంగా నువ్వు మావులోడి కాదు నాని. ఏంటి సార్ మీరు అనేది? నిన్న పార్టీకి వచ్చానా? అవును వచ్చారు. సరిగ్గానే పార్టీలో ఉండగా ఫోన్ వచ్చింది. ఎలాంటి ప్రాజెక్ట్ మనకే ఓకే అయింది. Congrats, sir. ఆ ప్రాజెక్ట్ ఓకే అవడానికి నువ్వే కారణం నాని. నాని,
ఈ రోజు నుంచి ఈ ఆఫీస్ నీదే. నీకు మూడుంటే పరిచయి, లేకపోతే రిలాక్స్ అయిపో. ఎందుకంటే ఎప్పటికే నువ్వు చాలా చేసేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే రాజా. గాడ్ బ్లెస్ యూ రాజా. సార్ అసలు ప్రాజెక్టే ఓకే కాలేదు, నానికి ప్రమోషన్ ఏంటి సార్? నేను చెప్పేది వింటే ఆ నాన్నకి కంపెనీయే రాసేయమంటావురా? సారీ డానమ్మా, ఆయన మీ ఆయనని చెప్పలేదు. కనీసం ఆవిడే మా ఆవిడని కూడా నాని చెప్పలేదు. ఆయనకి డాన్ భర్తనని చెప్పుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా. మీరు ఫీల్ అయితే మేము ఫీల్ అవుతాం మేడం. నానినెప్పుడు ఇంకేం అడగం మేడం. అంటే నాని డాన్ మొగుడు కాబట్టి మీరు టార్చర్ పెట్టిన సంగతి తన వైఫ్తో ఇక్కడ చెప్పేస్తాడేమో అని మీరు ప్రమోషన్ ఇచ్చి ఇంప్రెస్ చేశారు కదూ, అదే కదా మీ ప్లాను? ఒరేయ్, ఈ విషయం బయట ఎక్కడన్నా చెప్పావనుకో మన ఇద్దరిని ఈ మౌస్ తో కూడా మర్డర్ చేస్తారా. జాగ్రత్త. ఓకే సార్. హలో, పూజ ఎక్కడున్నావు? ఆఫీస్లో. అర్జెంటుగా నీతో ఓ విషయం చెప్పాలి, ఒక్కసారి బయటకు వస్తావా? నువ్వెక్కడున్నావు? మీ ఆఫీస్ లాబీలో. ఆఫీస్? అదే బార్క్లేస్ ఆఫీస్లో. ఓకే ఓకే, వెయిట్ చేస్తున్నా. సరే. బార్క్లేస్ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 15 minutes మేడం. ఇంకా ఎంతసేపు? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. ఒకసారి పూజ కనెక్ట్ చేస్తారా? సర్ నేమ్ ప్లీజ్. సర్నేమా? పూజ పూజ పనగంటి. ఎవరు లేరు సార్. లేకపోవటం ఏంటి, తను ఇక్కడే పనిచేస్తుంది. సరిగా చూడండి. సారీ సార్, ఎవరు లేరు. నాని, ఇక్కడున్నా. ఓ, వచ్చేసావా? నేను నీకోసమే వెతుకుతున్నాను. అవునా? అదేంటి ఎంప్లాయీ లిస్ట్లో నీ పేరు లేదన్నారు? ఏమని అడిగారు? పూజ పొన్నగంటి అని. పూజ పొనగంటి. పూజ ఈధర్ అని అడగాల్సింది. మీరే కదా మేడం పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చమని చెప్పారు. అవును. ఓ, మా ఇంటి పేరుకి మార్చుకున్నావా? పూజ ఒకసారి బయటకు వెళ్దామా? ఎక్కడికి? కారు ఎక్కువ చెప్తాను. నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకోవాలని నేను రమ్మన్నాను. ఐ వాంట్ గివ్ యూ ట్రీట్. ఆ ల్యాండ్ ఒకప్పుడు మందే. అమ్మేశారా? కబ్జా చేశారు. కంప్లైంట్ చేయలేదా? ఆడో పెద్ద రౌడీ. కంప్లైంట్ చేస్తే మనల్ని వదిలిపెట్టడు. పూజ, నాకు లైఫ్లో రెండే 2 డ్రీమ్స్ ఉండేవి. ఒకటి, నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. రెండోది, ఎప్పటికైనా ఈ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవాలని. ఒకటి నెరవేరింది, రెండోదే ఎప్పుడు తీరుతుందో. అయినా ఈ హ్యాపీ టైంలో ఇవన్నీ ఎందుకులే, వెళ్దాం. బిర్యానీ తింటుంటే పండగలాగుంది బాస్. దుబాయ్ డీల్ వచ్చాక ప్రతిరోజు పండగరా. హలో పరదేశ్ బాబు, ఎలా ఉన్నావు? మీ బడాగాడు ఏమంటున్నాడు? రేయ్, నేను బడానే మాట్లాడుతున్నా. బాస్ గారు ఎలా ఉన్నారు? నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టి పనేమైందో చెప్పు. అదే పనిలో ఉన్నాం. 1 minute బాస్. రే, ఆ గుండెందుకో, ఆ తుపాకీ ఇవ్వు, ఆ AK-65 కూడా ఇవ్వు. AK-65 ఏంటి? AK-47 కదా. AK-47 ఓల్డ్ వర్షన్, AK-65 న్యూ వర్షన్. అప్డేట్ అవ్వండి బాస్. అయినా చాలా కష్టపడి తిరుగుతున్నాం బాస్. మీరు తిరుగుతున్నట్టు లేదు, తింటున్నట్లుంది. ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? నీలాంటి బఫూన్ గాడికి డీల్ ఇచ్చినందుకు ఈ పరదేశి గారిని తన్నాలి. ఆ బుల్లెట్ ని పట్టుకోవడం నీ వల్ల కాదని నాకు అర్థమైంది. నా మనుషుల్ని పంపిస్తున్నాను. నువ్వు ఆ బుల్లెట్ అడ్రస్ కనుక్కొచ్చాలు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. బాస్ బాస్, ఆ బడాగాడు మన హిస్టరీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను. ఆ కోడి పొలం ఇటు మిస్ అయ్యాను. ఒకే దెబ్బకి తెగిపోవాలా? అది అలా నరుకు. నరుగుతుంది మొండేమా బోండా? అరుపులేంట్రా?
కత్తన్నగా పదులుండాలా ఫ్యాక్షన్ అంటే అరుపు ఉండాలన్నా కత్తికి బదులు ఉన్నప్పుడు అరుపులు ఎందుకురా? సౌండ్ పొల్యూషన్ లేకుండా సైలెంట్ చేయండి. కొంచెం చేంజ్ అవ్వండిరా. అలాగేనా? చచ్చి వీళ్ళు మారరు. హలో డాడీ. నాని హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసిందిరా. అవునా? పోయి వెతకండి. ఇప్పుడే వెళ్తున్నాను డాడీ. ఏ నీకు పువ్వులు ఇష్టం లేదా? ఏం లేదు, ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ప్రమోషన్ ఇస్తావేమోనని. ఇన్నాళ్ళు బెడ్రూమ్లో నన్ను దూరం పెడుతుంటే సిగ్గు భయంతో అనుకున్నాను. ఇప్పుడు అది కాదని తెలుస్తుంది. చెప్పు, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే కరెక్ట్ చేసుకుంటాను. ఏంటి ఏమడిగినా సమాధానం చెప్పు. సరే. మేడం కాఫీ. మేడం నాన్నగారు సీరియస్గా డల్గా ఉంటున్నారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. అతన్ని హ్యాపీగా ఎలా ఉంచాలో నాకు తెలుసు. ఇదిరా జరిగింది. ఫుల్గా ఆకలి ఉన్నా, ఫుల్ మీల్స్ ఎదురుగా ఉన్నా తినలేని పరిస్థితిరా నాది. నువ్వు పెళ్లి చేసుకున్నది ఏమన్నా మోడర్న్ అమ్మాయినా ఏంటి? పద్ధతి గల అమ్మాయిని. గ్రీన్ సిగ్నల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. అరే చూశావురా, కొడుకు దిద్దుల కాపురం సీరియల్లో కొడుకులాగా పెద్ద డాన్కి హస్బెండ్ అయ్యుండి కూడా ఎంత వినయంగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడో. రియల్లీ ఈజ్ వెరీ గ్రేట్. హలో నాని, ఈవినింగ్ త్వరగా ఇంటికి రా. నీకో సర్ప్రైజ్. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న నీ డ్రీమ్ ఈ రోజు నిజం కాబోతోంది. అలాగే. ఏంట్రా మ్యాటరా? మా ఆవిడరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇంటికి త్వరగా రమ్మంది.